హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దానికి బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోవాలండి. అది తీసుకొని దాన్ని చాపింగ్ మిషన్లో వేసి సన్నగా చాప్ చేసుకోవాలండి ఆనియన్స్ని. మీన్వేల్ మనము ఒక 10 to 15 జీడి పలుకులను అయితే వాటర్ వేసి కొంతసేపు నాననివ్వాలి. ఒక టమాటో, కొద్దిగా అల్లము అండ్ కొద్దిగా వెల్లుల్లి కలిపి పక్కన ఉంచుకొని వాటిని ఈ జీడిపప్పుతో కలిపి మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేయాలండి. ఇదిగోండి, ఇవి మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ నేనైతే రైతు బజార్ నుంచి అయితే తీసుకొచ్చాను. ఈ బాక్స్ అరౌండ్ 50 రూపీస్ అయితే ఉంటుంది. ఇందులో నాటు మష్రూమ్స్ ఉంటాయి, మామూలు మష్రూమ్స్ ఉంటాయి. నాటు మష్రూమ్స్ అయితే మనకి చాలా హెల్దీ అండి. ఈ మష్రూమ్స్ని అయితే 2 టైమ్స్ వాటర్లో బాగా కడుక్కోవాలండి. మష్రూమ్స్ని కడుక్కున్న తర్వాత దాని మీద ఉన్న ఇలా బ్లాక్గా ఉన్నదంతా తీసేయాలి. ఇంకా తీసినా రాకపోతే వాటినైతే సాల్ట్ వేసి ఒక్కొక్క మష్రూమ్ని పట్టుకొని బాగా కలుపుతూ కడగాలండి 2 టైమ్స్. కడిగిన తర్వాత వాటినైతే ఒక 4 పీసెస్గా అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బాణి పెట్టి అందులో కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసి మనం ఆల్రెడీ కడిగి పెట్టి ఉన్న మష్రూమ్స్ని అయితే మనం కొద్దిగా లైట్గా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా 2 యాడ్ చేసుకొని కొంతసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. మరీ బాగా ఫ్రై అయిపోకూడదండి మష్రూమ్స్, లైట్గా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, మష్రూమ్ నుంచి కొద్దిగా వాటర్ అయితే బయటకు వస్తుంది. అలాంటప్పుడైతే మనం మష్రూమ్స్ని తీసి వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి, వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించి అదే బాణని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఇక్కడ కర్రీకి అయితే 2-3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఎందుకంటే ఆనియన్స్ అన్నీ బాగా వేగాలి కాబట్టి. ఆనియన్స్ వేగడానికైతే అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము. సో దట్ ఆనియన్స్ అన్నీ చాలా బాగా ఫ్రై అవుతాయి. వన్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చి ఆయిల్ పక్కకు వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న టమాటా మిక్స్చర్ ఉంది కదండి, టమాటా, జీడిపప్పు, వెల్లుల్లి, అల్లం మిక్స్ అంతా కలిపి ఇందులో వేసి కొద్దిగా అందులో ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేయాలండి. ఒక స్పూను, ఒక 1.5 స్పూన్ వరకు కారం అయితే పడుతుంది. ఎందుకంటే మనం చిల్లీస్ యాడ్ చేయలేదు కదండి ఇందులో, గ్రీన్ చిల్లీస్. అందువల్ల కారం కూడా వేసిన తర్వాత బాగా కలపనివ్వాలి. ఇలా కలుపుతూ ఒక 10-15 మినిట్స్ అయితే ఉండాలండి. అది బాగా మగ్గనివ్వాలి. వన్స్ ఆయిల్ అంతా బయటకు వస్తున్న టైంలో మనము ఆ మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేయాలి. ఈరోజు కర్రీలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మష్రూమ్ కదండి. కాబట్టి మష్రూమ్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈరోజు తెలుసుకుందాము. మష్రూమ్స్ లో క్యాలరీ ఫుడ్ అండి. సో దట్ ఇది వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ డి అండ్ విటమిన్ బి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. వన్స్ మష్రూమ్ అనేది చాలా ప్రోబయోటిక్ అండి. ఇది వెజిటేరియన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఇందులో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మష్రూమ్ ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. వన్స్ మష్రూమ్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సేపు మగ్గనివ్వాలండి. తర్వాత మగ్గిన తర్వాత మనము కన్సిస్టెన్సీ చూసుకుంటూ లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేయడమే. స్టవ్ ఆపేసిన తర్వాత కొద్దిగా ఘీ యాడ్ చేసుకోవాలండి. సో దట్ స్మెల్ అయితే బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మష్రూమ్‌ని మనం డైలీ ఫుడ్‌లో అయితే ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఇది చపాతీలోకి అయితే చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాకైతే చెప్పండి. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్‌గా నా ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.